దినమ దివ్య పూజ బలికి తమ ఉద్దేశంలో సమర్పించేవారు శ్యామల మేరీ ఆరోగ్యము కుటుంబ దైవాశ్వాదము కొరకు ఆరోగ్యనాథుని పేరిట పూజ. ఫ్రాన్సిస్ జేవియర్ ప్రత్యేక తలంపు నెరవేరినట్లుగా వీసా ఇంటర్వ్యూ సక్సెస్ అవ్వాలని, రీతిగా వినయ మంచి ఆరోగ్యము జ్ఞానము కుటుంబంలో శాంతి సమాధానము బిజినెస్ అభివృద్ధి కొరకు కిరణ్ కుమార్ ఉపాలపై దేవుని దీవెనలు ప్రమోషను మంచి ఆరోగ్యం కొరకు పిల్లల బంగారు భవిష్యత్తు కొరకు మాథ్యూ నెల్సన్ ఎల్ మెల్సన్ మ్యాగీ నెల్సన్ ఆరోగ్యమేరీ ఆత్మనిత్య విశ్రాంతి కొరకు జైపాల్ రెడ్డి రవి కుటుంబ కృతజ్ఞతగా శ్యామల మేరీ ఆరోగ్యము కుటుంబ దైవాసనం కొరకు ఆరోగ్యనాథుని పేరిట పూజ సమర్పించేవారు సైమను పుష్ప. పాంశెట్టి లుద్ది మేరీ వీసా తరగవచ్చున్నట్లుగా దేవుడు చేసిన సకల మేళ్లకు కృతజ్ఞతగా రూబిన్ రాయప్ప సిబిఎస్ఈ 10th క్లాస్ ఎగ్జామ్స్లో మంచి ఉత్తీర్ణత కొరకు కే చిన్నమ్మ దేవునికి కృతజ్ఞతగా శాంతి సమాధానము రాజు కాంట్రాక్ట్ వచ్చినట్లుగా ఎం విహాన్ స్కిన్ ఇన్ఫెక్షన్ నుండి సంపూర్ణ స్వస్థత రామ లంగ్స్ ఇన్ఫెక్షన్ నుండి సంపూర్ణ స్వస్థత కొరకు కె కిరణ్ కుమార్ జోసఫ్ ప్రకాశిత కిరణ్లపై దేవుని కృతజ్ఞతలు దేవుని దీవెనలో కె కోటేశ్వరు తెరిసా అమిత్ జోస్ దేవుని కృతజ్ఞతగా మంచి ఆరోగ్యం కొరకు ప్రమోదిని దీప్తి గవర్నమెంట్ జాబ్ కొరకు ప్రవీణ్ కుమార్ ఎండి సీట్ కొరకు జి వినోద ఇంటికి తిరిగి వచ్చినట్లుగా జి నాగేష్ మారు మనసు ఇంటికి తిరిగి రావాలని కుటుంబ సభ్యుల మధ్య సఖ్యత దైవాశ్వాదముల కొరకు విజయరెడ్డి సుచిత సఖ్యత దైవాశ్వాదముల కొరకు సుష్మారెడ్డి నరసింహ ప్రత్యేక తలుపు నెరవేరినట్లుగా డాక్టర్ తమ్మా కస్పారెడ్డి ఉస్సుల కుటుంబం కృతజ్ఞతగా ప్రత్యేక తలంపు నెరవేరినట్లు డాక్టర్ తమ్మా కస్పారెడ్డి గారి మంచి ఆరోగ్యము అలాగే ఆర్చ్ బిషప్ తమ్మా బాల గారి మంచి ఆరోగ్యం కొరకు పెటీషియా మంచి ఆరోగ్యము సంపూర్ణ స్వస్థత కొరకు కీర్తిశేషులు తమ జార్నెస్ రెడ్డి శౌర్యుల కుటుంబంలో మరణించిన వారి ఆత్మల కొరకు వీరి కుటుంబాలపై ఉన్న పూర్వీకుల పాప శాపాలు ఈ తరాలు మరియు రాబో తరాల కుటుంబాలపై పడకుండా పూజ నడిపించే వారి కుటుంబ సభ్యులు దివ్యవాక్ కేంద్రంలో పనిచేస్తున్న గురువులందరి మంచి ఆరోగ్యము వారి ప్రయాణాల్లో దేవుని కాపుదల వారు చేస్తున్న పరిచర్యను ప్రభు దీవించి వారి ద్వారా అనేక మంది ఆత్మలు రక్షింపబడినట్లుగా మొత్తం కేంద్రంలో సేవ చేస్తున్న కన్యాస్త్రీలు ఇన్మేట్స్ మరియు పనిచేసే సిబ్బందికి ప్రార్థనా వీరులు వాలంటీర్స్ పిల్లలు మరియు యవనస్తుల పరిచర్యను ప్రభు దీవించి వారికి మంచి ఆరోగ్యం దయచేయనట్లుగా హాలిస్ మేరీ కుటుంబం దివ్యకారుణ్య మొత్తి పేరట కృతజ్ఞతగా పూజ. గోవిందరెడ్డి కుటుంబం దేవుడు చేసిన మేలుకు చేయవచ్చిన మేలుకు కృతజ్ఞతగా ప్రతి పనిని దేవుడు దీవించినట్లుగా దివ్యకారణ ప్రార్థన నిరంతరంగా కొనసాగాలని ఆ ప్రార్థన ద్వారా అనేక మందికి మేలులు అద్భుతాలు స్వస్థతలు ఆశీర్వాదం మెండుగా కురిపించాలని 2024 సంవత్సరంలో జరుగుతున్న ప్రతి ఆధ్యాత్మిక కార్యక్రమాలు వడకాలు ఎటువంటి ఆటంకాలు లేకుండా కొనసాగునట్లుగా ప్రతి ఒక్కరికి విడుదల స్వస్థతలు జరిగినట్లుగా పరిశుద్ధాత్మ అభిషేకం కొరకు శాంత ఆత్మ నిశాంతి కొరకు పూజ నడిపించారు విక్టోరియా రాణి కుటుంబ సభ్యులు ఎలీషా జాన్కి 10th బోర్డ్ ఎగ్జామ్స్ లో ప్రభు మంచి పర్సంటేజ్ ఇస్తున్నందుకు కృతజ్ఞతగా ఎలీషా జాన్ జోషువా పాల్ బంగారు భవిష్యత్తు అలాగే శాంత ఆత్మశాంతి కొరకు అర్పించేవారు కల్పనా దాసు జ్యోతి ఆరోగ్యం అగస్టిన్ కుటుంబ సభ్యుల కృతజ్ఞతగా అగస్టిన్ కుటుంబంలోని పాప శాపాల నుండి విడుదల మంచి ఆరోగ్యం కొరకు జడ్డు సుధాకర్ రెడ్డి జ్యోతి శ్రీకాంత్ రెడ్డి సింధు ప్రియ ప్రణీల్ రెడ్డి కుటుంబం ప్రత్యేకంగా కృతజ్ఞతగా కుటుంబంలోని పాప శాపాల నుండి విడుదల మంచి ఆరోగ్యము ప్రత్యేక తలంపులు నెరవేరినట్లుగా టి పాపిరెడ్డి సుజాత రోజ్ ప్రణతి మేరీ అశ్విత కుటుంబం కృతజ్ఞతగా కుటుంబంలోని పాప శాపం నుండి విడుదల మంచి ఆరోగ్యము ప్రత్యేక తలంపులు నెరవేరినట్లుగా వి రోహన్ జాకోబ్ మంచి ఆరోగ్యము సంపూర్ణ స్వస్థత మంచి చదువులు జ్ఞానము దైవాశ్రదము కొరకు అలెక్సే ప్రార్థిత సుఖ ప్రసవము మంచి ఆరోగ్యము తల్లి బిడ్డ క్షేమంగా ఉండాలని దైవాశ్రదముల కొరకు పి వెంకటేశ్వరరావు కుటుంబంలో పాప శాపం నుండి విడుదల రితిక నిహారిక బంగారు భవిష్యత్తు దేవుని సంరక్షణ కటకం జోసఫ్ కపిల్ రెడ్డి పృథ్వీరాజ్ కుటుంబం కృతజ్ఞతగా కుటుంబంలోని పాప శాపం నుండి విడుదల మంచి ఆరోగ్యం కొరకు అర్పించేవారు కె అంతోని రెడ్డి కుటుంబ సభ్యులు డెన్నిస్ నోయల్ మంచి ఆరోగ్యము సంపూర్ణ స్వస్థత పరిశుద్ధాత్మ వరములు ఫలములతో నిన్నట్లుగా పూజను అర్పించేవారు మోహన్ కుమారు మేరీ ప్రమిళ వి నవీన్ రెడ్డి కుటుంబం కృతజ్ఞతగా నవిష్క మంచి ఆరోగ్యము నూతనంగా ప్రారంభించిన రెస్టారెంట్పై దేవుని దీవెనల కొరకు
కె అంజనేయులు మంచి ఆరోగ్యము మంచి జీవిత భాగస్వామి కొరకు మరియు లక్ష్మమ్మ మంచి ఆరోగ్యము కొరకు, టి సుధా కుటుంబం కృతజ్ఞతగా మంచి ఆరోగ్యము శృతి మానస బంగారు భవిష్యత్తు దైవాశ్రదముల కొరకు, గొలమారి తెరేజమ్మ జోజిరెడ్డి ఆత్మశాంతి కొరకు పూజను అర్పించేవారు జి రఫేల్ రెడ్డి, నంబురి జోజి మాస్టర్ ఆత్మ నిత్యశ్రాంతి కొరకు మోక్షరాజ్యం చేరినట్లుగా, మెడిది అనిల్ కుమారు H1B వీసా ఎక్స్టెన్షన్ అప్రూవల్ కొరకు, వై జోసఫ్ రెడ్డి మంచి ఆరోగ్యము 10th ఎగ్జామ్స్లో మంచి మార్కులతో ఉత్తీర్ణత సాధించినట్లు, రిత్విక్ రోషన్ రెడ్డి మంచి ఉద్యోగము ఫాతిమా మేరీ ప్రత్యేక తలంపు నెరవేరినట్లుగా, బి కిరణ్ కుమార్ రెడ్డి లక్ష్మి ప్రమోషన్ కొరకు నూతన గృహం కొరకు, దాసు మేర్లు గవర్నమెంట్ జాబ్ కొరకు పిల్లల బంగారు భవిష్యత్తు కొరకు, మరియ గ్రహం కుటుంబం కృతజ్ఞతగా, శోభారాణి శివరెడ్డి కుటుంబం కృతజ్ఞతగా బంధకాల నుండి విడుదల, దేవుని దీవెనలు మంచి ఆరోగ్యము కుటుంబంలో శాంతి సమాధానము బిడ్డలకు మంచి జీవిత భాగస్వామి కొరకు, ఎం లలిత ఇంటర్ ఎగ్జామ్స్ రాసి మంచిగా ఉత్తీర్ణత సాధించినట్లుగా, క్యాథరిన్ నెల్సన్ కుటుంబంలో మరణించిన మరియు దిక్కులేని ఉత్తరించాల ఆత్మల నిత్యశ్రాంతి కొరకు, నాన్సీ మౌనిక ఆత్మశాంతి కొరకు, జూడ్ మర్ఫీ కుటుంబం దేవుని కురిపించిన దీవెనల బట్టి కృతజ్ఞతగా, ఎస్ కిరణ్ రెడ్డి నిర్మలా కుటుంబం కృతజ్ఞతగా వారి ప్రత్యేక తలంపు నెరవేరినట్లుగా, నైసిక మంచి చదువులు బోర్డు ఎగ్జామ్స్ మంచిగా వ్రాసి మంచి మార్కులతో ఉత్తీర్ణత సాధించినట్లుగా, విలియం యాంటోనీ కుటుంబం కృతజ్ఞతగా కుటుంబ ప్రత్యేక తలంపు నెరవేరినట్లుగా మరియ తల్లి పేరిట పూజను అర్పిస్తున్నారు. మరీనా జాయ్సీ మరియు మంచి ఉద్యోగము కృతజ్ఞతగా దేవుని దీవెనల కొరకు మరియ తల్లి పేరిట పూజన సమర్పిస్తున్నారు. అలేఖ్య సురక్షిత ప్రయాణము తల్లి బిడ్డల క్షేమం కొరకు, ఇవాన్కి సర్జరీ విజయవంతంగా జరిగినందుకు కృతజ్ఞతగా బై వర్ణన్, సోనీ విష్ణు ప్రియకు ఎడ్యుకేషన్ లోన్ వచ్చినట్టుగా వీసా ఎటువంటి ఆటంకాలు లేకుండా వచ్చినట్లు, విశాల భారత్కి IIT సీట్ వచ్చినందుకు కృతజ్ఞతగా ఈ ఉద్దేశంలోని ప్రభు సమర్పించి వీరందరి కోసం ఈ దివ్య పూజలో ప్రార్థించుదాం. ఈనాటి దివ్యబలి పూజలో ప్రత్యేకముగా కొమ్మారెడ్డి జోసెఫ్ జయంత్ రెడ్డి ఎగ్జామ్స్లో మంచి మార్కులతో ఉత్తీర్ణత సాధించినట్లుగా మరియు ఎగ్జామ్స్ రాస్తున్న ప్రతి ఒక్కరిపై దేవుని దీవెనలు దండిగా మెండిగా ఉండాలని ఈ దివ్యబలి పూజను స్పాన్సర్ చేయవారు పెంటారెడ్డి మేరీ ప్రసన్న. పరమేశ్వరా నా ప్రియ స్వామి, నీకే వందనము అభివందనము. ఎందు నీ పుణ్యనామం స్వామి పాడేను నీ సుగుణగానం. ప్రణతింతు నీ పుణ్యనామం స్వామి పాడేను నీ సుగుణగానం. దర్శింతు నీ దివ్య రూపం స్వామి తరింతు నా జన్మ. దర్శింతు నీ దివ్య రూపం స్వామి తరింతు నా జన్మ నిత్యం. ప్రణుతింతు నీ పుణ్యనామం స్వామి పాడెను నీ సుగుణగానం. పరమేశ్వరా
పితా పుత్ర పవిత్రాత్మ నామమునా ఆమేన్. మన ప్రభువైన యేసుక్రీస్తు కృప, సర్వేశ్వరుని ప్రేమ, పవిత్రాత్మ సహవాసము మీ అందరితో ఉండునుగాక. మీ ఆత్మతోనూ ఉండునుగాక. క్రీస్తునాథుని యందు ప్రియమైన సహోదరి సహోదరులారా, ఈరోజు తపస్కాలంలో 2వ శనివారంలో ప్రవేశించి ఉన్నాం. ఈ నెల మొదటి శనివారము, తపస్కాలపు 2వ శనివారంలో మనమంతా కూడా ప్రవేశించి ఉన్నాం. ఈనాటి దివ్య పఠనాలు మనకు ఒక గొప్ప విషయాన్ని గురించి చెబుతూ ఉన్నాయి. ఒక మంచి భావం గురించి మనకు తెలియపరుస్తూ ఉంటుంది. అది ఏమిటి అంటే, అది ఈ తపస్కాలంలో మనము చేయవలసినటువంటి ముఖ్యమైన పని పశ్చాత్తాపపడటం, మన తప్పులను మనము తెలుసుకోవటం, మనం పాపంలో పడిపోయి జీవిస్తున్నాము అని ముందుగా గ్రహించడం. ఆ విషయంపై మనము ఈనాటి పఠనాలలో మనం చదవబోతూ ఉన్నాం. ఈనాటి మొదటి పఠనం చూసినట్లయితే, దేవుని యొక్క కృప, దేవుని యొక్క ప్రేమ మనపై ఏ విధంగా ఉంటుందో, ఎంతగా ఉంటుందో, అది ఎంత ఎత్తులో ఉంటుందో మనకు ఈనాటి మొదటి పఠనం ద్వారా ప్రభు యేసు మనకు చెబుతూ ఉన్నాడు. మన పాపముల కొరకై, మన కొరకై ఆయన ఎల్లప్పుడూ సిద్ధంగా ఉంటాడు. మనలను ఆయన మార్గంలో తీసుకొని వెళ్ళటానికి ప్రతి క్షణము కూడా మనకు తోడుగా నడుస్తాడు. మనల్ని తన రెక్కల నీడలో అనుక్షణము కాచి కాపాడుతూ ఉంటానని చెప్పేటటువంటి వాక్యాలే ఈనాటి పఠనము, ఈనాటి మొదటి పఠనంలో. సువిశేష పఠనంలో చూసినట్లయితే మనము ఈ యొక్క ఈనాటి సువిశేష పఠనాన్ని ఇంగ్లీష్లో అయితే గాస్పుల్ విదిన్ ద గాస్పుల్ అని అంటూ ఉన్నాం. సువిశేష పఠనంలోని సువిశేష పఠనము అని అర్థం. ఈ యొక్క ఉపమానము చాలు మన బైబిల్ మొత్తం అర్థము చేసుకోవాలి అంటే. దేవుని యొక్క ప్రేమ, కృప, కరుణ అన్నీ కూడా అర్థము కావాలి అంటే, ఆయన ప్రేమ ఎంతగా మనపై ఉంటుందో అది అర్థము కావాలంటే ఈనాటి సువిశేష పఠనంలో ఉన్నటువంటి ఒకే ఒక ఉపమానము చాలు ఆ దేవుని యొక్క కరుణను మనం గ్రహించటానికి. అటువంటి దేవాతి దేవుని స్మరణ చేసుకునే ఈ దివ్య బలి పూజలో మనమందరము కూడా ఆయనకు యోగ్యరీతిగా జీవించాలని, అర్హులుగా ఈ దివ్య బలి పూజలో పాల్గొనాలని, మనము చేసిన తప్పిదాల కొరకు, పాపముల కొరకు, దేవుని తిరస్కరించి జీవించిన క్షణముల కొరకు పశ్చాత్తాపపడదాం. సర్వశక్తి గల సర్వేశ్వరుని చెంతను, సహోదరి సహోదరులారా, మీ చెంతను నా పాపములను ఒప్పుకొనుచున్నాము. ఏలైనా తలంపు చేతను, వాక్కు చేతను, క్రియల చేతను, అశ్రద్ధ చేతను బహు పాపములు చేసి తిని. ఇది నా తప్పు, ఇది నా తప్పు, ఇది నా గొప్ప తప్పు. అందుచేత నిత్య కన్యక అయిన పరిశుద్ధ మరియ మాతను, సకల దూతలను, పునీతులను, సహోదరి సహోదరులారా, మీరును నా కొరకు మన ప్రభు అయిన సర్వేశ్వరుని ప్రార్థింపవలేమని బ్రతిమాలుకొనుచున్నాము. సర్వశక్తి గల సర్వేశ్వరుడు మనకు దయ చూపి మన పాపములను మన్నించి మనలను నిత్య జీవమునకు చేర్చునుగాక. ఆమేన్. ప్రభువా దయ చూపుము, ప్రభువా దయ చూపుము, క్రీస్తువా దయ చూపుము, క్రీస్తువా దయ చూపుము, ప్రభువా దయ చూపుము, ప్రభువా దయ చూపుము. ప్రార్థించుదము. ఓ సర్వేశ్వరా, మాకు ఈ భూలోక జీవితమంది
మహోన్నతమును రక్షణాత్మకమైన స్వస్థతను మాకు దయచేయుచున్నావు. ఈ లోకమందే స్వర్గానందపు అనుభవమును అనుగ్రహించుచున్నావు. కావున ఈ జీవితమునందు మాకు మార్గదర్శిగా నిలిచి సంపూర్ణమైన నీ దివ్య తేజస్సులోనికి మమ్ము నడిపింపుము. నీతోను పవిత్రాత్మతోను కలిసి యుగ యుగములు జీవించుచు పరిపాలించు మా ప్రభువైన నీ కుమారుడుగా యేసుక్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. మరలా మా పాపములను నీ కాళ్ళతో త్రొక్కి సముద్ర గర్భమున పడవేయము. మొదటి పట్టణము మీకా గ్రంథము 7వ అధ్యాయము 14వ వచనం నుండి 15వ వచనం వరకు మరియు 18వ వచనం నుండి 19వ వచనం వరకు. ప్రభు, నీవు ఎన్నుకొనిన ప్రజలను నీవే కాపరివై మేపుము. వారు అరణ్యమున ఒక మూలన వసించుచున్న వారి చుట్టూ పాలు తేనెలు జాలువారు నేల కలదు. కావున ఆ జనుల పూర్వకాలము నందువలే భాషను గిలాదు మైదానములలోనికి పోయి మేదురుగాక. నీవు మమ్ము ఐగుప్తు నుండి తోడుకొని వచ్చినప్పుడు వోలే ఇప్పుడు మా కొరకు అద్భుత కార్యములు చేయుము. ప్రభు, నీ వంటి దైవము లేడు. నీవు ప్రాణములతో మిగిలి ఉన్న నీ ప్రజల తప్పులను మన్నింతువు. మా మీద సదా కోపింపవు. మమ్ములను కరుణించుటయే నీకు ఆనందము. మాపై మరల నెనరు చూపుము. మా పాపములను నీ కాళ్ళతో త్రొక్కి సముద్ర గర్భమున పడవేయుము. ఇది ప్రభు వాక్కు. సర్వేశ్వరునికి వందనములు. కలవరపడవలదు, నీవు కలవరపడవలదు, కలవరపడవలదు, నీవు కలవరపడవలదు. యేసు నిన్ను వదిలిపెట్టడు, యేసు నిన్ను వదిలిపెట్టదు, ఆ యేసు నిన్ను వదిలిపెట్టదు, ఆ యేసు నిన్ను వదిలిపెట్టదు. కలవరపడవలదు. ముళ్ళ మకుటం నీ కోసమే, రక్తమంత నీ కోసమే, ముళ్ళ మకుటం నీ కోసమే, రక్తమంత నీ కోసమే. చేచాచి పిలుస్తున్నాడు, తన చేచాచి పిలుస్తున్నాడు. కన్నీటితో పరుగడి రండి, మీరు కన్నీటితో పరుగడి రండి. కలవరపడవలదు, నీవు కలవరపడవలదు. యేసు నిన్ను వదిలిపెట్టరు, యేసు నిన్ను వదిలిపెట్టరు, ఆ యేసు నిన్ను వదిలిపెట్టరు, ఆ యేసు నిన్ను వదిలిపెట్టరు. కలవరపడవలదు, నీవు కలవరపడవలదు.
ప్రభువు మీతో ఉందురుగాక. మీ ఆత్మతోనూ ఉండునుగాక. పునీత లూకా గారు రాసిన పవిత్ర సువిశేషములోని భాగము. ప్రభువా మీకు మహిమ కలుగునుగాక. అధ్యాయము 15 వచనములు 1 నుండి 3 వరకు మరియు 11 నుండి 32 వరకు. Gospel of Luke chapter 15 verses 1 to 3 and 11 to 32. సుంకరులు పాపులు అందరును యేసు బోధలు వినుటకు ఆయన వద్దకు వచ్చుచుండిరి. అది చూచి పరిసయ్యులు ధర్మశాస్త్ర బోధకులు ఇతడు పాపులను చేరదీయుచు వారితో కలిసి భుజించుచున్నాడు అని సనుగొనసాగిరి. అప్పుడు యేసు వారికి ఒక ఉపమానమును ఇట్లు చెప్పెను. యేసు ఇంకను వారితో ఇట్లనెను. ఒకనికి 2 కుమారులుండిరి. వారిలో చిన్నవాడు తండ్రితో, తండ్రి, ఆస్తిలో నా భాగము నాకు పంచిపెట్టుము అనెను. తండ్రి అట్లే పంచి ఇచ్చెను. త్వరలోనే చిన్నవాడు తన ఆస్తిని సొమ్ము చేసుకుని దూరదేశమునకు వెళ్ళెను. అక్కడ భోగ విలాసములతో ఆ ధనమంతయు దుర్వినియోగము చేసి తన ఆస్తిని అంతటిని మంట కలిపెను. అప్పుడు అచ్చట దారుణమైన కరువు దాపురించుటచే వాడి ఇబ్బందులు పడెను. అందుచేత వాడు ఆ దేశమున ఒక యజమానిని ఆశ్రయింపగా అతడు వానిని తన పొలములో పందులను మేపుటకు పంపెను. వాడు పందులు తిను పొట్టుతో పొట్ట నింపుకొన ఆశపడుచుండెను. కానీ అదియు వానికి కరువయ్యెను. అప్పుడు అతనికి కనువిప్పు కలిగి తనలో తాను ఇట్లు అనుకొనెను, నా తండ్రి వద్ద ఎందరో పనివారికి పుష్టిగా భోజనము లభించుచున్నది. కానీ నేను ఇక్కడ ఆకలికి మలమలమాడుచున్నాను. నేను నా తండ్రి వద్దకు వెళ్ళి, తండ్రి, నేను దేవునికిని నీకును ద్రోహము చేసి తిని, ఇప్పుడు నేను నీ కుమారుడను అనిపించుకొనదగను. నీ పనివారలలో ఒకనిగా పెట్టుకొనుము అని చెప్పెదను అని తలచి వాడు లేచి తన తండ్రి వద్దకు బయలుదేరెను. వానిని దూరం నుండి చూడగానే తండ్రి మనస్సు కరిగి పరిగెత్తి వెళ్ళి కుమారుని కౌగిలించుకొని ముద్దు పెట్టుకొనెను. కుమారుడు తండ్రితో, తండ్రి, నేను దేవునకును నీకును ద్రోహము చేసి తిని, ఇక నేను నీ కుమారుడను అనిపించుకొనదగను అని పలికెను. కానీ తండ్రి సేవకులతో, త్వరగా వీనికి మేలి వస్త్రములను కట్టబెట్టుడు, వ్రేలికి ఉంగరమును కాలికి చెప్పులను తొడుగుడు, క్రొవ్విన కోడదూడలను వధింపుడు, మనము విందారగించి వేడుకలు చేసుకొందము. ఏలైనా మరణించిన ఈ నా కుమారుడు మరలా బ్రతికెను, పోయినవాడు తిరిగి దొరికెను అని చెప్పెను. పిమ్మట వారు విందు చేసి కొనసాగిరి. అతని పెద్ద కుమారుడు పొలము నుండి ఇంటికి వచ్చేసరికి సంగీత నృత్యములో ధ్వని వినిపించెను. అతడు ఒక పనివానిని పిలిచి, ఇది అంతయు ఏమిటి అని అడిగాను. నీ తమ్ముడు వచ్చెను, కుమారుడు క్షేమముగా తిరిగి వచ్చినందుకు నీ తండ్రి క్రొవ్విన కోడెదూడను కోయించెను అని వాడు చెప్పెను. అందుకు అతడు మండిపడి లోపలకు అడుగు పెట్టుటకు ఇష్టపడకుండెను. తండ్రి వెలుపలకు వచ్చి అతనిని బతిమాలసాగెను. అందుకు అతడు తండ్రితో, ఇదిగో
నేను ఇన్ని సంవత్సరముల నుండి నీ పని పాటలను చేయుచున్నాను, ఎన్నడూనూ నీ ఆజ్ఞను మీరి ఎరుగను. అయినను నేను నా మిత్రులతో విందు జరుపుకొనుటకు నీవు ఎన్నడూనూ ఒక్క మేకపిల్లనైనను ఇచ్చి ఉండలేదు. కానీ నీ సంపదను వేశ్యలతో పాడు చేసిన ఈ నీ కుమారుడు తిరిగి వచ్చినంతనే అతని కొరకు నీవు క్రొవ్విన కోడెదూడను కోయించితివి అనెను. తండ్రి అతనికి ఇట్లు బదులు చెప్పెను, కుమారా, నీవు ఎప్పుడునూ నాతో ఉన్నావు, నాకు ఉన్నదంతయు నీదే కదా. మనము విందు జరుపుకొనుట న్యాయము. ఏలైనా చనిపోయిన నీ తమ్ముడు తిరిగి బ్రతికెను, తప్పిపోయిన వాడు మరలా దొరికెను. ఇది క్రీస్తుని సువిశేషము. క్రీస్తువా మీకు స్తుతి కలుగునుగాక. క్రీస్తునాథుని యందు ప్రియమైన సహోదరి సహోదరులారా, ఉపోద్ఘాతంలో నేను ఒక విషయాన్ని చెప్పాను. ఈ ఉపమానమును మనం ఏమని పిలుస్తామో అని నేను చెప్పాను. ఇంగ్లీష్లో అయితే గాస్పుల్ విదిన్ ద గాస్పుల్ అని, తెలుగులో అయితే సువిశేషములోని సువిశేషము అని. దానికి అర్థము ఏమిటి అంటే ప్రేమైన సహోదరి సోదరులారా, ఈనాటి సువిశేష పట్టణంలో తప్పిపోయిన కుమారుడు తిరిగి దొరికెను, మరణించాడు అనుకున్న కుమారుడు తిరిగి బ్రతికాడు అని మనకు సువిశేష పఠనము చివరి వాక్యంలో మనం చూస్తూ ఉన్నాం. అంటే ఇహలోక జీవితంలో మనమంతా కూడా పంపించబడినప్పుడు మనమందరము కూడా ఆ దేవాతి దేవుని కుమారులమే, బిడ్డలమే, ప్రేమ కలిగినటువంటి కుమారులము. కానీ ఏ విధంగానైతే చిన్న కుమారుడు దారి తప్పి పాపములో పడి ఆస్తినంతా కూడా పోగొట్టుకొని అష్టకష్టాలు పడ్డాడో, ఆకలికి మలమల మాడిపోయాడో, అటువంటి పరిస్థితి మనకు కూడా ఏర్పడుతూ ఉంది. ఎందుకు అంటే మనము ఇహలోకంలో పంపించబడినప్పుడు దేవాతి దేవుడు ప్రతి ఒక్క వరాన్ని మన జీవితంలో సమకూర్చాడు. ఒక్కొక్కరికి ఒక్కొక్క వరాన్ని ఇచ్చాడు. కానీ మనము ఆయన మనకిచ్చినటువంటి వరములను, ఆయన మనకిచ్చినటువంటి అభిషేకాన్ని, ఆయన మనతో పాటు పంపించినటువంటి పవిత్రాత్మ శక్తిని మనము మన చేతులారా పారద్రోసివేశాం. మన చేతులారా ఆ శక్తిని మనము దూరము చేసుకొని ఉన్నాము. ఇహలోకపు వాంఛలలో నిమగ్నమై మనమంతా కూడా దేవునికి దూరమైపోయాము. అందుకనే స్త్రీ సభ మనకి ఈ యొక్క తపస్కాలాన్ని ఏర్పాటు చేసింది. ఎవరైతే పశ్చాత్తాపపడి దేవుని ఆశ్రయిస్తారో, దేవుని క్షమింపమని అడుగుతాడో, వారికి దేవుడు ఎల్లప్పుడూ వారిని క్షమించి నిత్య జీవాన్ని వసగడానికి ఆయన ఎల్లప్పుడూ సిద్ధంగా ఉంటాడు అని మనం ఈనాటి మొదటి పట్టణంలో మనం చూసి ఉన్నాం. ఈనాటి మొదటి పట్టణంలో మనం చూసిన విధంగా ప్రభు ఎటువంటి దేవుడు, ఎటువంటి తండ్రి, ఎటువంటి ప్రేమామయుడో మనకు ఈనాటి మొదటి పట్టణం మరీ స్పష్టంగా చెబుతూ ఉంది. అది ఏమిటి అంటే దేవుని నమ్మిన ప్రతి ఒక్కరు కూడా తమ జీవితాలలో ఒక గొప్ప అద్భుతాన్ని చూస్తాడని, గొప్ప అద్భుత కార్యాలు జరుగుతాయని ప్రభువు మనకు చెబుతూ ఉన్నాడు. అతనిని శరణుగోరు ప్రతి వాడు కూడా ఆయన కరుణను, ఆయన దయను, ఆయన ప్రేమను, అపారమైన అద్భుత కార్యములను మన జీవితంలో చూస్తామని ప్రభు యేసు మనకు చెబుతూ ఉన్నాడు. ప్రభు ఎటువంటి వాడు అంటే మనము తప్పులు చేసినా సరే, పాపము చేసినా సరే, మన పాపముల వల్ల ఆయనకు కష్టాలు ఏర్పడినా సరే, ఆ కష్టాలన్నీ కూడా మరిచిపోయి మనం ఎప్పుడైతే ఆయనను క్షమింపమని అడుగుతామో
ఆ క్షణముననే రెండవ ఆలోచన లేకుండా ఆయనను మనం క్షమించటానికి సిద్ధంగా ఉండేటటువంటి వ్యక్తి మన ప్రభువు, మన తండ్రి, మన స్నేహితుడు, మన సహోదరుడు అయినటువంటి మన యేసుక్రీస్తునాథుడు. ఆయనను మనము ఆశ్రయించిన వెంటనే ఆయన మనల్ని క్షమిస్తాడు అని ఈనాటి మొదటి పట్టణం పలుకుతూ ఉంది. అదేవిధంగా సువిశేష పట్టణంలో కూడా మన తప్పు తెలుసుకొని తిరిగి వెలుగు మార్గంలో ప్రవేశించాలి అని అనుకొని మనం ఎప్పుడైతే మన ప్రయాణాన్ని సాగిస్తామో ఆ క్షణముననే మనము చేసినటువంటి తప్పులన్నీ కూడా, పాపములన్నీ కూడా, దురితములన్నీ కూడా తొలగింపబడి మనం పవిత్రులుగా మార్చబడతాము అని ఈనాటి సువిశేషపట్నం మనకు చెబుతూ ఉంది. మరి ఇంకా ముఖ్యమైన విషయం ఏమిటి అంటే, ఈనాటి సువిశేషపట్నంలో మనం 3 వ్యక్తుల గురించి వింటూ ఉన్నాం. 3 వ్యక్తులు ఎవరు అంటే తండ్రి, పెద్ద కుమారుడు మరియు చిన్న కుమారుడు. తండ్రి ఎవరికి ఉదాహరణ? తండ్రి ఎవరికి ఉదాహరణ అంటే అది ప్రభు యేసునకు, ప్రభువునకు, యావే ప్రభువునకు ఉదాహరణ ఈ సువిశేష పట్టణంలో ఉన్నటువంటి తండ్రి. మరి 2 కుమారులు కూడా మానవులమైన, సామాన్యపు మానవులమైన మనము. అందులో కొంతమంది విధేయత వహించి జీవించేవారు, మరియు కొంతమంది తప్పుడు మార్గంలో జీవించేవారు. మరి తప్పుడు మార్గంలో జీవించిన ప్రతి వాడు కూడా తన తప్పును తెలుసుకున్న క్షణమున వారు పవిత్రులుగా మారతారు. వారు పవిత్రులుగా మారటానికి ప్రయత్నిస్తే ప్రభు యేసు ఏ విధంగానైతే తండ్రి తన కుమారుని ఆవలి దూరంలోనే గుర్తుపట్టి తన కుమారుని కొరకు పరిగెడి వెళ్ళి ఆయనను కౌగిలించుకొని తనకు ఉన్నత స్థలాన్ని ఇచ్చాడో, అదే విధముగా మనము మన పాపములను, మనము చేసినటువంటి దురితములన్నీ కూడా తెలుసుకుని మారు మనసు కలిగి పశ్చాత్తాపపడి ఈ తపస్కాలం మనకు ఒసిగేటటువంటి ఈ సమయంలో ఎవరైతే ఉపవాస ప్రార్థనలు చేసి దేవుని క్షమింపమని అడుగుతారో వారందరినీ కూడా ప్రభు ఏమి చేస్తాడంట, తన చేతులలో తీసుకొని కౌగలించుకొని మనందరికీ ఆయన రాజ్యంలో, ఆయన రాజ్యము అనగా పరలోక రాజ్యంలో ఒక ఉన్నత స్థానాన్ని మనకు ఇస్తాడు అని చెబుతూ ఉన్నాడు. ప్రియమైన సహోదరి సహోదరులారా, కావున మనమందరము కూడా ఈ దివ్య బలి పూజలో, ఈ తపస్కాలపు సమయాన దేవుడు మన ప్రభు అయిన యేసుక్రీస్తు శ్రమలు అనుభవించి మరణించి శారీరక మరణమును పొంది ఉత్థానుడై లేచి ఉన్నాడో, అదే విధముగా మనము కూడా మన పాపముల నుండి, మన దురితముల నుండి, చెడు మార్గముల నుండి, చెడు ఆలోచనల నుండి మేలుకొని మనము కూడా ఆయనతో పాటు పునరుత్థానులై పవిత్రులుగా మారేటటువంటి సమయము మనకు ఈనాటి దివ్య బలి పూజలో ఒసగబడి ఉంది. ఈ దివ్య బలి పూజలో మనమందరము కూడా మన ప్రభువు అయిన యేసుక్రీస్తునకు, మన స్నేహితుడైనటువంటి ప్రభువునకు ఈ మాట, ఈ వాగ్దానము చెప్పాలి. ఓ నా ప్రభు యేసుక్రీస్తా, నేను ఈ దివ్య బలి పూజలో నీవు నాకు ఇచ్చినటువంటి ఈ ఉపదేశమును, ఉపమానమును నేను శ్రద్ధతో వీక్షిస్తూ ఉన్నాను, శ్రద్ధతో ఆలకిస్తూ ఉన్నాను. ఈ ఉపమానము వలన నా జీవితంలో మీ యొక్క గొప్పతనము, మీ యొక్క గొప్ప కార్యములు నా జీవితంలో జరుగుతాయి అని నమ్మి మీకై, మీ మార్గమునకై నేను నడవటానికి ప్రయత్నిస్తాను, నిరంతరము ప్రయత్నిస్తూనే ఉంటాను అని ఆయనకు మనం వాగ్దానం చేయాలి. ఆ క్షణమున దేవుడు మనతో పాటు నడుస్తాడు, మనతో పాటు జీవిస్తాడు, మన హృదయాలలో నివసిస్తాడు. ఎల్లప్పుడూ కూడా మనకు ఎలాంటి కష్టాలు రాకుండా చూసుకుంటాడు. ఏ విధంగానైతే చిన్న కుమారుడు తిరిగి వచ్చిన వెంటనే తనకున్నటువంటి కష్టాలు, ఆకలి మొత్తం కూడా తీరిపోయాయో, అటువంటి
ఉన్నతమైన జీవితాన్ని, అటువంటి సుఖవంతమైన జీవితాన్ని ఆయన చేతులతో మనకు ఇస్తాడు. మనం పశ్చాత్తాపపడి మనము పాపములో ఉన్నాము, పాప మార్గంలో జీవిస్తున్నాము అని గ్రహించి మారు మనసు కలిగి ఎప్పుడైతే ఆయన చెంతకు చేరటానికి ప్రయత్నిస్తామో ఆ క్షణమున ప్రభు యేసు తండ్రి వలె తన చేతులను మన కోసం తెరిచి ఉంచుతాడు. తన హృదయంలోనికి మనల్ని చేర్చుకుంటానికి ఆయన ఎల్లప్పుడూ సిద్ధంగా ఉంటాడు. కావున ప్రియమైన సహోదరి సహోదరులారా, ఈ దివ్యబలి పూజలో మనము ఉపవాస ప్రార్థనలు చేస్తూ పశ్చాత్తాపపడి, ప్రభు నేను పాపము చేశాను, నా పాపములన్నీ మన్నింపుము, నేను నీ నుండి దూరం అయిపోయాను, నన్ను నీ దగ్గరికి చేర్చుకొనుము, నేను ఎన్నో తప్పులు చేశాను, వాటన్నిటిని కూడా మన్నింపుము అని ఆయన కరుణ మనకెల్లప్పుడూ ఉండాలని ఆయనను ప్రార్థన చేద్దాం. పిత పుత్ర పవిత్రాత్మ నామమున ఆమేన్. ప్రేమార్పణమును గైకొనుమా, ప్రేమ ఇదే. ప్రేమార్పణమును గైకొనుమా, ప్రేమ ఇదే. జీవార్పణం ఇదిగో, నాదు జీవము నీకంకితం, ఏ అర్పణం బైనా నీ ఒసగిన దానమిగా. ప్రేమార్పణమును గైకొనుమా, ప్రేమ ఇదే. ప్రేమార్పణమును గైకొనుమా, ప్రేమ ఇదే. సహోదరి సహోదరులారా, నేనును మీరును అర్పించుచున్న ఈ బలి సర్వశక్తి గల పిత అయిన సర్వేశ్వరునికి అంగీకారమగునట్లా ప్రార్థింపుము. ప్రభు తన నామ స్తుతి మహిమల కొరకును, మన ప్రయోజనం కొరకును, తన పవిత్ర స్త్రీ సభ ప్రయోజనం కొరకును మీ కరముల ద్వారా ఈ బలిని స్వీకరించునుగాక. ఓ ప్రభువా, పవిత్రమైన ఈ అర్పణముల ద్వారా మేము పొందిన రక్షణము మా యందు సత్ఫలమును సగునుగాక. ఈ దివ్య సంస్కార ఫలితముగా మేము క్రమరహితమైన చెడు కోరికల నుండి వైదొలగి మా రక్షణదాయకమైన వాటిని మాత్రమే కాక్షించునట్లు అనుగ్రహింపుము. మా ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. ప్రభువు మీతో ఉండునుగాక. మీ ఆత్మతోనూ ఉండునుగాక. మీ మనసులను ఉన్నతమునకు త్రిప్పుము. ప్రభు వైపు త్రిప్పి ఉన్నాము. మన దేవుడైన ప్రభువునకు కృతజ్ఞత తెలుపుదము. కృతజ్ఞత తెలుపుట యుక్తము, న్యాయము. ప్రభువైన దేవా, పావన పిత, సర్వశక్తిగల నిత్య సర్వేశ్వర, మేము ఎల్లప్పుడూ ఎచ్చోటను నీకు కృతజ్ఞతా వందనములు చెల్లించుట
యుక్తము న్యాయము ధర్మము రక్షణదాయకము. నీవు నీ పుత్రుల మనసులను నూతనీకరించి శుద్ధి చేయు నిమిత్తము ప్రత్యేకమైన ఈ అనుగ్రహ కాలమును బహుకరించితివి. ఈ కాలమందు మేము క్రమము తప్పిన కోరికలను విడనాడి పరిశుద్ధ హృదయములతో నిన్ను మనసారా సేవించుటకు మాకు శక్తిని దయచేయము. అస్థిరమైన వాటి యందు మనసులను కేంద్రీకరింపక స్థిరమైన సుస్థిరమైన వాటి యందే మా మనసులను లగ్నము చేయ ప్రేరేపించుచున్నావు. కావున సకల దూతలతోనూ పునీతులతోనూ ఏకమై నిరతము మేము నీ స్తుతిగానము చేయుట ఎట్లనగా, దళాధిపతి అయిన సర్వేశ్వరుడు పవిత్రుడు పవిత్రుడు పవిత్రుడు, పరలోకమును భూలోకమును మీ మహిమతో నిండి ఉన్నవి. మహోన్నతమున హోసాన, ప్రభు నామమున వేంచేయి వాడు ధన్యులు. మహోన్నతమున హోసాన. ఓ ప్రభువా, నీవు నిక్కముగా పవిత్రుడవు, సర్వ పవిత్రతకు ఊటయు నీవే. కనుక నీ పవిత్రాత్మ ద్వారా ఈ కానుకలను పరిశుద్ధపరచ బ్రతిమాలు కొనుచున్నాము. ఈ విధమున ఇవి మా కొరకు మా ప్రభువైన యేసుక్రీస్తు శరీర రక్తములు అగునుగాక. అతడు శిలువ శ్రమలకు తనను తాను ఇష్టపూర్తిగా అప్పగించుకొనినప్పుడు అప్పమునందుకొని కృతజ్ఞతావందనములు చెప్పి త్రుంచి శిష్యులకిచ్చుచూ ఇట్ల నేను, మీరందరూ దీనిని తీసుకొని భుజింపుడు. ఏలయన ఇది మీ కొరకు అప్పగింపబడనున్న నా శరీరము. యేసువే సర్వేశ్వరా, మీరే మాకు అభయం, మీరే మాకు శరణం. యేసయ్యా, ఆ విధముననే భోజనానంతరము పాత్రమునందుకొని మరల నీకు కృతజ్ఞతావందనములు చెప్పి శిష్యులకిచ్చుచు ఇట్ల నేను, మీరందరూ దీనిని తీసుకొని పానము చేయుడు. ఏలయనా ఇది నూతన నిత్య నిబంధన యొక్క నా రక్తపు పాత్రము. ఇది మీ కొరకును అనేకుల కొరకును పాప పరిహారమునకై దారబోయబడును. దీనిని నా జ్ఞాపకార్థము చేయుడు. పరిశుద్ధ పరమ దివ్య రక్తమా, మీకే మా ఆరాధన. ఇది విశ్వాస రహస్యము. ప్రభువా, మేము మీ మరణమును ప్రకటించదము, మీ ఉత్థానమును చాటుదము. మీరు మరల వచ్చే వరకు వేచి ఉండుము. కనుక తండ్రి, క్రీస్తు మరణమును ఉత్థానమును స్మరించుచు జీవమునసగి అప్పమును రక్షణ పాత్రమును నీకు సమర్పించుచున్నాము. నీ సమూహమున నిలిచి నీకు పరిచర్య చేయుటకు మమ్ము పాత్రులుగా చేసినందుకు నీకు వందనములు తెలుపుచున్నాము. క్రీస్తు శరీర రక్తములందు పాలివారమగమమ్ము పవిత్రాత్మ ద్వారా ఐక్యపరచమని బ్రతిమాలు కొనుచున్నాము. ఓ ప్రభువా,
ప్రపంచమంతటా వ్యాపించున్న నీ శ్రీ సభను జ్ఞాపకముంచుకొనుము. మా ఫ్రాన్సిస్ జగద్గురువును, మా కార్డినల్ పూల అంతోని అగ్రపీఠాధిపతిని, గురువులందరితో పాటు మమ్మును నీ ప్రేమయందు పరిపూర్ణలను చేయుము. ఉత్థానమగుదుమన్న నమ్మికతో చనిపోయిన మా సహోదరి సహోదరులను, నీ కనికరమందు చనిపోయిన వారందరినీ జ్ఞాపకముంచుకొనుము. వారిని నీ దివ్య ప్రకాశములోనికి చేర్చుకొనుము. మా అందరిపై దయచూపి దేవుని కన్యతలియగు మరియమాతతోనూ, ఆమె భర్తయగు పునీత జోజప్ప గారితోనూ, పునీత అపోస్తులతోనూ, పునీత అర్నాల్డ్ జాన్సన్ మరియు పునీత జోసెఫ్ ఫినార్మెస్ గార్లతోనూ, ఆది నుండి నీకు సేవ చేసిన పుణ్యాత్ములందరితోనూ మాకు నిత్య జీవంలో భాగమును దయచేయము. అప్పుడు వారితో కలిసి మేము నీ కుమారుడు యేసుక్రీస్తు ద్వారా నిన్ను స్తుతించి మహిమ పరచుదము. క్రీస్తు ద్వారా, క్రీస్తుతో, క్రీస్తునందు సర్వశక్తి గల పితయైన సర్వేశ్వరా, పవిత్రాత్మతో ఏకమయ్యుండు మీకు యుగ యుగములు గౌరవ మహిమలు కలుగునుగాక. గౌరవ మహిమలు కలుగునుగాక. ఆమేన్. ఆమేన్. ప్రేమామయుడు, కరుణామయుడు, దయామయుడు, మన జీవితాల్లో ఎన్నో అద్భుతాలు చేసేటటువంటి మన యేసుక్రీస్తువు మన కొరకు శ్రమలను అనుభవించి మన పాపములను తొలగించుటకై మానవ రూపమున ఈ లోకమునికి వచ్చినటువంటి ప్రభు యేసు ఆయన పునరుత్థానముతో పాటు మనలందరినీ కూడా ఆయన పరలోక రాజ్యంలో భాగస్థులుగా చేయుటకు మనకు నేర్పించినటువంటి ఈ పరలోక జపమును ప్రార్థింప సాహసింతము. పరలోకమందున్న మా యొక్క తండ్రి, మీ నామము పూజింపబడునగాక, మీ రాజ్యము వచ్చునగాక, మీ చిత్తము పరలోకమందు నెరవేరినట్లు భూలోకమందును నెరవేరునుగాక. నానాటికి కావలసిన మా అన్నము మాకు నేటికి అనుగ్రహింపుము. మా యొద్ద అప్పుపడిన వారిని మేము మన్నించినట్లు మా అప్పులను మీరు మన్నింపుము. మమ్ము శోధన యందు ప్రవేశింపనివ్వక కీడులో నుండి మమ్ము రక్షింపుము. ప్రభువా, అన్ని కీడుల నుండి మమ్ము రక్షింపుము. మా ఈ రోజులలో మాకు శాంతిని ప్రసాదింపుము. నీ దయానుగ్రహము వలన పాపము నుండి మమ్ము విముక్తులను చేసి అన్ని కలతల నుండి సర్వదా కాపాడము. మేము మోక్షానందమును మా రక్షకుడైన యేసుక్రీస్తు ఆగమమును నిరీక్షించుచుందము. ఏలైనా నిరంతరము మీదే రాజ్యము, మీదే అధికారము, మీదే మహిమ. శాంతిని మీకు అనుగ్రహించుచున్నాను, నా శాంతిని మీకు ఇచ్చుచున్నాను అని నీ అపోస్తులతో వచించిన ప్రభువైన యేసువా, మా పాపములను లెక్కింపక నీ స్త్రీ సభ విశ్వాసమును వీక్షింపుము. నీ చిత్త ప్రకారము నీ సభకు శాంతిని ఐక్యమును అనుగ్రహింపుము. యుగ యుగములు జీవించుచు పరిపాలించు ప్రభువా, ఆమేన్. ప్రభుని శాంతి ఎల్లప్పుడూ మీ అందరితో ఉందురుగాక, మీ ఆత్మతోనూ ఉండునుగాక. ఒకరికొకరు సమాధానము తెలుపుకొందము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపములను పరిహరించు ప్రభువా, మాకు దయచూపుము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపములను పరిహరించు ప్రభువా, మాకు దయచూపుము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపములను పరిహరించు ప్రభువా, మాకు శాంతిని దయచేయుము. ఇదిగో సర్వేశ్వరుని గొర్రెపిల్ల, ఇదిగో లోక పాపములను పరిహరించు ప్రభు,
మనందరి కొరకు శిలువపై మరణము చెంది ఉత్థానమగిన ప్రభువు ఈ విందునకు పిలువబడిన మనమందరము కూడా ధన్యులము. ప్రభువా, మీరు నా ఇంట ప్రవేశించుటకు నేను పాత్రుడను కాను, కానీ నీ యొక్క మాట పలికిన నా ఆత్మ స్వస్థత పొందును. శోకపులోయలలో కష్టాల కడగంలలో కడలేని కడలిలో నిరాశ నిస్పృహలో శోకపులోయలలో కష్టాల కడగంలలో కడలేని కడలిలో నిరాశ నిస్పృహలో అర్థమే కాని జీవితం ఇక వ్యర్థమని నేననుకొనగా కృపా కనికరము గల దేవ నా కష్టాల కడలిని దాటించిదివి. ఎడబాయని నీ కృపా నన్ను విడువడు ఎన్నటికీ. యేసయ్యా నీ ప్రేమానురాగం నన్ను కాయును అనుక్షణం. ఎడబాయని నీ కృపా. ప్రార్థించుదము. ఓ ప్రభువా, మేము నేడు స్వీకరించిన దివ్య సంస్కారము మా హృదయాంతరంగములను నింపునుగాక. అది మా యందు శక్తివంతముగా పనిచేసి పరిపూర్ణ దైవానుగ్రహముతో మమ్ము ఆనందింపచేయునుగాక. మా ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. యేసుక్రీస్తుని పునరుత్థాన వరములు ఈ తపస్కాలంలో ఉన్నటువంటి మనందరి కొరకు దేవుడు ఆయన ఒక ప్రత్యేక వరములను, ప్రత్యేక ఆశీర్వాదాలను మనకు ఒసగే విధంగా ప్రార్థన చేద్దాం. ఓ ప్రభువా, నీ దయకై విన్నవించుకుని వారి విన్నపములను కరుణతో ఆలకింపుము. వారి విజ్ఞాపనలను చెవిదొగ్గి వారి అవసరములను తీర్పుము. వారు నీ ప్రీతికరమైన వారిని ఆశించినట్లు వారిని ప్రేరేపింపుము. మా ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ప్రభువు మీతో ఉందురుగాక, మీ ఆత్మతోనూ ఉండునుగాక. సర్వశక్తి గల సర్వేశ్వరుడు పితా, పుత్ర, పవిత్రాత్మ మిమ్మలందరినీ ఆశీర్వదించి తన రెక్కల నీడలో మిమ్మల్ని ఎల్లప్పుడూ కాచి కాపాడి మిమ్మల్ని దీవించునుగాక. దివ్య పూజా బలి సమాప్తమైనది. సమాధానముతో వెళ్ళి క్రీస్తు ప్రేమలో జీవింపుము. సర్వేశ్వరునికి వందనములు. జగదికి జననివి నీవే, పరలోక రాణివి నీవే. జగదికి జననివి నీవే,
పరలోకరాణివి నీవే. స్త్రీలందరిలో ధన్యురాలవు, నరునికి నమ్మిక నీవే. స్త్రీలందరిలో ధన్యురాలవు, నరునికి నమ్మిక నీవే. జగదికి జననివి నీవే, పరలోకరాణివి నీవే. జగదికి జననివి నీవే.